దయచేసి కూర్చోనండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మరి మా మార్నింగ్ పిల్లలు వచ్చి ఒక మాట చెప్పారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఆంటీ అన్నారు. ఏంటంట? డాటర్స్ డే అంట. సో దెన్ ఆ బిడ్డలకి విష్ చేశాను. అట్లానే మీ అందరికీ డాటర్స్ అందరికీ హ్యాపీ డాటర్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే ఆ సందర్భంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఒక బెస్ట్ డాటర్ ఎవరుంటారు బైబిల్లో అని ఆలోచించినప్పుడు నాకు ఎఫ్తా కుమార్తె కనిపించింది. మరి మీ మైండ్కి ఎవరో ఒకరు వచ్చి ఉండుంటారు. బట్ నాకైతే నా పాప చెప్పిన తర్వాత ఆలోచించాను, సరే డాటర్స్ డే అంటున్నారు కాబట్టి డాటర్స్ గురించి మాట్లాడతాము అని. అయితే జనరల్గా నేను దేవుని వైపు చూస్తూ ఉంటాను, ఏం మాట్లాడాలి అని. గత రాత్రి ప్రభుని అడిగాను, ప్రభు ఏం మాట్లాడాలి అని. నాకేమీ గైడెన్స్ రాలేదు. సరే ప్రేయర్ చేసుకున్నాను, అట్లా పడుకున్నాను. మార్నింగ్ లేచి అనుకున్నాను, మళ్ళీ అడుగుతాను ప్రభుని, ఏదైనా ఒక థాట్ ఇస్తే మాట్లాడదాము లేకపోతే మాట్లాడొద్దు అనుకున్నా. బట్ దేవుని కృపలో ఆయన మాట్లాడాలి అనుకున్న మాటలు మనము ఆయన ద్వారా మనం విందాం. నేనైతే ఎప్పుడు అనుకునేదాన్ని నిరుక్త మాతృరాలను, అంటే జీరో మైనస్లో ఎక్కడో ఉంటా. దేన్ని బట్టి ఒకప్పుడు కొంచెం గర్వించేదాన్ని, ఎందుకంటే నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను, ఏ పురుషుడు ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉన్నాను, తలంపులు కూడా ఆశలు కూడా జాగ్రత్తగా ఉంచుకున్నాను. సెక్షువల్ డిజైర్స్ అనేవి వివాహం కాకముందు, వివాహం అయిన తర్వాత సాగర్ గారు కాకోకుండా ఇంకెవరినో ఊహించడం కానీ ఆలోచించడం కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు. కాబట్టి చాలా గర్విష్టిగా ఉండేదాన్ని. అయితే దేవుడు అనేక మారులు గర్వం గురించి నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత నా పౌలుకి ఎలాంటి అవగాహన ఇచ్చారో, పాపులలో ప్రధాన పాపిని అని, అదే అవగాహన ప్రభు నాకు ఇచ్చిన తర్వాత నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటి అంటే, నేను ఎందుకు ఏ కోణంలో ఎక్కడ అర్హత లేని దానిను, నెక్స్ట్ ఇంత పవిత్రంగా కాపాడుకున్నాము అనుకుంటాము, అదొక్కటే కాదు పాపము అంటే. ఈ మధ్యలో నేను అనేక రకాలుగా చెప్తూ ఉన్నాను కదా, అవన్నీ కూడా ఈ శరీరాన్ని పాడు చేసే వ్యభిచార సంబంధమైన పాపము కంటే కూడా ఘోరమైన పాపాలు, దేవుని రాజ్యానికి అడ్డు వచ్చే స్వభావాలు మనలో చాలా చాలా ఉన్నాయి అనేది మనం అవగాహన చేసుకోవాలి. ఈ దినాలలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఎఫ్తా కుమార్తె గురించి నేను చూసినప్పుడు, మీ అందరికీ తెలిసినటువంటి భాగమే, న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి ఎఫ్తా గురించి కనిపిస్తుంది. అయితే 29లో చూస్తే ఎఫ్తా, యెహోవా ఆత్మ ఎఫ్తా మీదకి వచ్చి అప్పుడు ఎఫ్తా ఏం చేసుకున్నాడు? మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా నువ్వు అప్పగిస్తే నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వస్తే నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి ద్వారము నుంచి ఎవరైతే బయలుదేరి వస్తారో వాళ్ళనే దేవునికి ప్రతిష్ఠితి చేస్తాను అని చెప్పి దహన బలిగా అర్పిస్తాను అని మొక్కుకున్నాడు. సో మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తనకి విజయం అనేది వచ్చింది. వచ్చినప్పుడు తండ్రి యొక్క విజయాన్ని కోరుకున్న కుమార్తెగా మనకి ఎఫ్తా కుమార్తె కనిపిస్తుంది. అంటే ఏదో తండ్రి వెళ్ళాడు వస్తాడు అనుకోవడం కాకుండా ఆ ఎదురు చూపు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగా తండ్రి విజయంతో వస్తాడా లేకపోతే అపజయంతో వస్తాడా అని చూసి, ఎప్పుడైతే తను విజయము పొంది తండ్రి తిరిగి వస్తున్నాడు అని చూసినప్పుడు తను ఏం చేసింది? 34లో చూస్తే తన కుమార్తె ఏం చేస్తూ ఉంది? తమ్మురులతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనటానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు తను ఒక పక్కన ఎలా ఉందంటే, మనకి ముందు సముద్రము, వెనకాల సైన్యము తరుముతూ ఉన్నట్లుగా ఎఫ్తా మధ్యలో ఉండిపోయాడు. ఎఫ్తాకి ఒక పక్క విజయం వచ్చింది అని సంతోషంగా వస్తే,
ఏ పని వాళ్ళు వస్తారు అనుకున్నాడో ఏమో, కానీ ఎవరు వచ్చారు? తన కుమార్తె. అయితే దాని కింద మనం చూస్తే తనకి ఇంక ఏ సంతానము లేరు. యెఫ్తాకి మగ పిల్లలు లేరు, ఇంకొక ఆడపిల్లలు లేరు, ఒకే ఒక్క కుమార్తె. ఈ ఒక్క కుమార్తెను ఇప్పుడు నాకుంది, నాకు కూడా ఒకటే కుమార్తె, ఇంకెవరూ లేరు. ఆ ఒక్క కుమార్తెను తీసుకెళ్ళి మనము అర్పించేయాలి అంటే ఎలా ఉంటుందండి కదా? సో ఎంత నలిగిపోవలసినటువంటి పరిస్థితి. అందుకని తను ఏం చేస్తున్నాడంటే బట్టలు చింపుకొని, అంటే చాలా బాధపడిపోయాడు. అరే నాకున్న ఒక్క సంతానం, నేను దేవునికి అర్పించాలనుకున్నాను, ఎవరన్నా వస్తారేమో అనుకున్నాను, కానీ ఒక కుమార్తె వస్తుంది అని తన వస్త్రాలను చింపేసుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. పాపము తనకేం అర్థం కావట్లా, నేనేం తలడింప చేస్తున్నాను, నా తండ్రి విజయాన్ని కోరుకున్నాను, నా తండ్రి విజయంతో వస్తున్నాడని ఆనందంగా వెళ్తున్నాను కదా, తంబురులతో సితారాలతో వెళ్తున్నాను కదా, నా కన్సర్న్ చూసి నా ఫాదరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను కదా, ఇదేంటి బట్టలు చింపేసుకొని ఎంత తల్లడిల్లిపోతున్నాడు అని చెప్పి తను అక్కడ మేబీ వండర్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఆమె నా తండ్రి అప్పుడు ఆమె చెప్తాడు అక్కడ, యెహోవాకు మాట ఇచ్చిన్నాను కనుక నేను దానిని, సో తనకి కూడా తెలుసు నేను దేవునికి మాట ఇస్తే ఆ మాటను వెనక్కి తీసుకోలేను. అక్కడ ఫాదర్ కూడా వెనక్కి తీసుకోలేడు, కానీ ఆ బాధ మాత్రం ఉండిపోతుంది కదా. అబ్రహామును కూడా ఇష్మాయేలును వదిలేసేయమన్నప్పుడు, హాగర్ని తీసుకెళ్ళి వదిలేయమన్నప్పుడు బాగా ఏడుస్తాడు. ఎందుకంటే తన సొంత కుమారుడు కదా, కుమారుడిని వదిలేయాలంటే చాలా కష్టమైపోతుంది, చాలా కన్నీరు కారుస్తాడు, కానీ వదిలేశాడు. ఇక్కడ కూడా యెఫ్తాను మనం చూసినట్లయితే వెనక్కి నేను తీసుకోలేను, దేవునికి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను, కానీ ఆ మాటకి కట్టుబడి ఉండాలంటే ఫిజికల్గా ఆ రిలేషన్షిప్స్లో ఎంత పెయిన్ అనుభవించాలో ఈ దినాలలో రూపా వినాలి. ఈ దినాలలో మనము కూడా ఈ రెండిటి మధ్యలో ఉండే సిచ్యువేషన్. భక్తి అంటే ఏంటంటే ఇటు శరీరము, శరీర పరిధులు, శరీర సంబంధమైన బంధాలు, ఆశలు, ఇచ్చలు, కోరికలు, ఒక పక్క దేవునితో మనము చేసుకున్న నిబంధన, దేవుడు మన కొరకు చేసిన త్యాగము. ఈ రెండిటి మధ్యలో మనం ఏమవుతూ ఉంటామంటే నలిగిపోతూ ఉంటాము. ఈ నలుగుడులో ఎట్ ది ఎండ్ అబ్రహాము కానీ, లేకపోతే ఇక్కడ చూస్తే ఈ యెఫ్తా కానీ, లేకపోతే ఇంకా భక్తులు అనేక మంది మనం చూసినట్లయితే ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి వారు ఎట్ ది ఎండ్ వాళ్ళు ఆ పోరాటంలో గెలిచిన వారుగా ఉన్నారు, దేవుని వైపు నిలిచిన వారుగానే ఉన్నారు. కానీ ఈ శరీర సంబంధమైన వాటిని జయించిన వారు అనేకులున్నారు. అలానే ఆత్మ సంబంధమైన విధానములో ఓడిపోయి శరీర సంబంధులుగా మిగిలిన వారు కూడా అనేక మంది ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రియ సంగమ, మనము సంఘముగా మనము ఏ పక్కన నిలబడి ఉన్నాం? దేవుడు కూడా అంటూ ఉన్నాడు, అన్ని గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. సాతానుడు వచ్చి గురుగులను చల్లాడు, దేవుడేమో గోధుమలను చల్లాడు, కానీ రెండింటినీ పెరికి వేయలేదు. అలానే గురుగులను కూడా అలానే ఎదగనిచ్చారు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజున గోధుమలను గురుగులను వేరు చేసే రోజు రాబోతుంది. అలానే ఇంకొక మాట కూడా అంటారు, మేకలు ఉన్నాయి, మేకలు ఎడమ పక్కకి పోతాయి, గొర్రెలు కుడి పక్కకి పోతాయి. సో ఇలాగా రెండు రకాలైన మనుషులు, రెండు రకాలైన భక్తి కలిగినటువంటిది ఈ యొక్క సంఘముగా మనకి కనబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 10 మంది కన్యకలు, 10 మంది కన్యకలే, 10 మంది సంఘముగానే ఉన్నారు, 10 మంది కలిసే ఉన్నారు. కానీ దేవుడు రాకడ వచ్చేటప్పటికి ఏమైంది అంటే అందులో 5 సిద్ధపడిన వారుగా ఉన్నారు, 5 సిద్ధపడని వారుగా ఉన్నారు అన్నమాట.
సో ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం చూసుకున్నట్లయితే మనకి 2 రకాలైనటువంటి మిళితమైనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ యెఫ్తా గురించి చూసినట్లయితే యెఫ్తా చూసినట్లయితే తనేమనుకున్నాడంటే నేను వెనుక అడుగు వెయ్యలేను. ఈవెన్ హన్నా కూడా ఏం చేస్తుందంటే సమూయేలు విషయము ప్రార్థన చేసిన తర్వాత తను మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు తనకి సమూయేలుని ఇచ్చిన తర్వాత తను పాత నిబంధన ప్రకారం తన భర్త తనకి సహకరించకపోయినట్లయితే తను ఆ నిబంధన నుంచి వెనక్కి తీసుకోవచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా దెర్ ఇస్ కొంచెం పాసిబిలిటీ ఉన్నా కూడా తన భర్త ఏం చేశారంటే వెనకడుగు వేయలేదు, అడుగు ముందుకే వేశారు. లేక పుట్టిన ఆ ఏకైక కుమారుని తీసుకెళ్ళి ఇచ్చేయడానికి దే ఆర్ రెడీ అనమాట. అంటే ఎంత ఈ పోరాటంలో పాపం వాళ్ళు కూడా మైండ్లో మనకు జరుగుతూ ఉంటాయి కదా డెసిషన్ తీసుకునేటప్పుడు, ఆ డెసిషన్ మేకింగ్లో ఇటు అటు మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే స్ట్రగుల్ అనేది ఇక్కడ ఈ యొక్క సమూయేలు తల్లి అయిన హన్నాలో కూడా కనిపించుంటుంటుంది. ఎల్కానా కూడా అలానే అనుకుని ఉంటాడు. బట్ అయినప్పటికీ కూడా తను ఏం చేశాడంటే నిర్ణయము దేవుని వైపే తీసుకున్నారు. ఈ దినాలలో మనము దేవునితో అనేక మారులు మన కష్ట సమయంలో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో అనేక మారులు మనము నిబంధన చేసుకుంటాం. కానీ మనకి అన్ని సుఖాలు వచ్చేసేటప్పటికి దేవునితో చేసిన నిబంధనను వెనక్కి తీసుకునే ఆత్మీయతలోనే మనము ఉంటూ ఉంటాం. గాడ్ లిసన్ ఆల్ ఆర్ కాన్వర్జేషన్స్ అండ్ మనం జనరల్గా మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ఆ జనరల్గా మాట్లాడుకునే కాన్వర్జేషన్ దేవుడు వినడా? దేవునితో మాట్లాడే కాన్వర్సేషన్స్ దేవుడు వింటాడా? కాదు. మనం జనరల్గా కాన్వర్సేషన్స్ కూడా దేవుడు వింటాడు, అవి కూడా అందుకని మామూలుగా వేరే విధానాలలో చూస్తే తదాస్తు అనే దేవతలు ఉంటాయి, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ ఉంటే నేను చిన్నప్పుడు విన్నాను ఆ మాటలు. అలానే ప్రతి కాన్వర్సేషన్ దేవుడు లిసన్ చేస్తూ ఉంటారండి. మన ప్రతి నోటి మాట కూడా అది రికార్డ్ అయిపోతుంది. బై మిస్టేక్ మాట్లాడినా అది రికార్డ్ అయిపోతుంది, బై ఏదో మాట్లాడేసినా రికార్డ్ అయిపోతుంది, పర్పస్గా మాట్లాడినా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి అందులో దేవునితో చేసిన నిబంధనలు చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం అనేక డిజైర్స్ మనం కలిగి ఉంటాం. దేవుని కొరకు ఇలా బ్రతకాలి, దేవుని కొరకు అలా చేస్తాను, దేవుని కొరకు ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటా, నేను అందరిలాగా ఉండను, నేను ప్రత్యేకంగా ఉంటా అని ఎన్నో ఆశలు, ఎన్నో నిబంధనలు, ఎన్నో కోరికలు కలిగి ఉంటాము. కానీ ఇలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేటప్పటికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేటప్పటికి మన ఏమైతే డిజైర్ కలిగి ఉన్నామో అవన్నిటినీ ప్రక్కన పెట్టేసి దెన్ వీ విల్ బీ ఫ్యామిలీ ఓరియంటెడ్. మనము కన్సర్న్ కలిగి ఉంటాం, మన బిడ్డల నిమిత్తం కన్సర్న్ కలిగి ఉంటాము, మన హస్బెండ్స్ మన స్పౌస్ విషయం కన్సర్న్ కలిగి ఉంటాము, మన పేరెంట్స్ విషయం కన్సర్న్ కలిగి ఉంటాము. ఇలాగా కన్సర్న్ కలిగి ఉండదని దేవుడు ఎక్కడ చెప్పలా. కన్సర్న్ కలిగి ఉండాలి, కానీ నువ్వు ఎటు మొగ్గు చూపాలి అంటే దేవుని కార్యములకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవునికే ఇవ్వాలి. కానీ మనమైతే వీటిని ప్రక్కన పెట్టి వీటితోనే ముడివేసుకునే వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి దేవునితో మనము చేసిన నిబంధనలు ఒకటి. రెండోది, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అస్. మన కోసం ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ కోసం మనల్ని లోకానికి పంపించు. ఆ ప్లాన్లో మనం ఫిట్ అవ్వాలి. మన యొక్క డిజైర్స్ గాడ్స్ ప్లాన్కి అవేమీ అడ్డు రాకూడదు. కాబట్టి మన డిజైర్స్ గాడ్ ప్లాన్కి అడ్డు రాకుండా అడుగులు దేవుని వైపే, దేవుని చిత్తానికి మొగ్గు చూపటమే భక్తి అంటే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ యెఫ్తాని మనం చూసినట్లయితే తను ఒక భయం కలిగి ఉన్నాడు, బట్టలు చింపుకున్నాడు, ఏమి చేయాలో తెలియట్లేదు. అయితే ఈ తండ్రి డెసిషన్ తీసుకునే ఆ ఛాన్స్ ఈ కుమార్తె తండ్రికి ఇవ్వలేదండి. దట్ ఈస్ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. నాకు అది చాలా నచ్చింది. అంటే ఒక తండ్రి తన బిడ్డని పెంచే విధానం ఎలా ఉంది అంటే, అరే నాన్న నువ్వు బట్టలు చింపుకొని ఆడవడమా? ఇప్పుడు నువ్వేమన్నా ఆలోచిస్తావేమో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు డెసిషన్ తీసేసుకుంటావేమో. నో 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 ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. వెంటనే అంది, నువ్వు దేవునికి ఏ నిబంధన చేసావో ఆ నిబంధన ప్రకారం వెళ్ళిపోనన్నా.
ఐఎమ్ రెడీ. అబ్బా, ఎంత డెడికేటెడ్ గర్ల్ అండి ఆమె. పేరు మెన్షన్ చేయబడలేదు, బట్ ఇందాక బేబీ ఏదో చెప్పింది హిస్టరీలో ఎక్కడో ఏదో పేరు ఉందని. బట్ ఎనీవే మెన్షన్ చేయబడలేదు కాబట్టి ఐ డి నాట్ ఫోకస్ ఆన్ దట్. ఆ యెఫ్తా కుమార్తె నేనైతే ఆ పేరు, ఆ యెఫ్తా కుమార్తెగా నీ పేరు పెట్టుకో అక్కడ. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్? ఆ యెఫ్తా కుమారుడు నువ్వే అయితే ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్? అక్కడ ఎన్ని డ్రీమ్స్, ఇప్పుడు యూత్ని చూడండి, ఎన్ని డ్రీమ్స్ ఉంటాయండి వాళ్ళకి. నేను ఇలా చదువుకోవాలి, అలా చదువుకోవాలి, నేను ఎంత బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, ఎంత కాస్ట్లీ కార్లో తిరగాలి, ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి, ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ట్యాగ్ చూడకుండా బట్టలు కొనుక్కోవాలి, నేను ఎంత ఖరీదు అని చూడకుండా ప్రతిదీ. ఎన్ని డ్రీమ్స్ ఉంటాయోనండి పిల్లలకి. ఈ డ్రీమ్స్ అన్నిటినీ పాపం ఆ యెఫ్తా కుమార్తెకి కూడా సేమ్ డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి హ్యూమన్ బీయింగ్కి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అన్నీ తన ముందుకు వచ్చినాయా? నో డ్రీమ్స్ అట్ ఆల్. ఏ డ్రీమ్స్ తన ముందుకు రాలేదు. అంతే, షీ జస్ట్ సెడ్ ఐఎమ్ రెడీ. ఈ దినాలలో అలాంటి కుమార్తెలు మనకున్నారా? దేవుని కొరకు ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? అలానే నీ తల్లులైనటువంటి మీరు మీ కుమార్తెలను అలాగ సిద్ధపరుస్తున్నారా? తండ్రులైన మీరు మీ బిడ్డలను దేవుని కొరకు నువ్వు వెనక్కి తగ్గిన నీ బిడ్డలు తగ్గకుండా అడుగులు ముందుకు వేయించేలాగా నీవు వారిని ప్రిపేర్ చేయగలుగుతున్నావా? డియర్ పేరెంట్స్, ప్లీజ్ లిసన్ దిస్. నీ బిడ్డలు దేవుని కొరకు అర్పించుకోవడానికి, సమర్పించుకోవడానికి సిద్ధపడగలిగిన బిడ్డలుగా నువ్వు పెంచకపోతే నీవు ఫెయిల్ అయిపోయినటువంటి తల్లివి, తండ్రివి. ఐ డోంట్ వాంట్ యూ టు. మనం ఎప్పుడు ఎలా ఉండాలండి? విక్టరీ మనదవ్వాలి. ఒక స్పిరిచువల్ ఫాదర్గా, మదర్గా నువ్వు ఫెయిల్ అయిపోయినట్లే. అందుకని ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన వారు కుటుంబాన్ని బాగుగా ఏలువారై ఉండాలి. కుటుంబాన్ని ఏలని వారు సంఘాన్ని లేకపోతే సమాజాన్ని ఎలా ఏలుతారండి? అక్కడికి తప్పిపోయిన కుమారులాగా ఎవరైనా వెళ్ళిపోతే యు కట్ ఆఫ్ ఫ్రమ్ దెమ్. యు ప్రే ఫర్ దెమ్. బట్ వాళ్ళకి ఏ రకమైన ఇంపార్టెన్స్ అనేది దేవుని యొక్క పనిలో కానీ నీ కుటుంబంలోని యాక్టివిటీస్లో ఏ ప్రయారిటీ ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు డిలీట్ దెమ్. ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా వస్తే నా ఇంటికి రా. బట్ మిగిలిన ఏ విషయాలలో నేను నీతో ఏకీభవించను. ఐ లవ్ యూ సో మచ్ బికాజ్ యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ థాట్స్, అగ్రీ విత్ యువర్ డీడ్స్ అని నువ్వు చెప్పగలిగిన తల్లిగా, తండ్రిగా ఉంటున్నావా? అక్కడ కూడా నీకు ఒక సాఫ్ట్ కార్నర్. నా కొడుకు కదా, నా కూతురు కదా, అయ్యో హర్ట్ అవుతారేమో. వాళ్ళు నిన్ను హర్ట్ చేయట్లేదా? వాళ్ళు దేవుణ్ణి హర్ట్ చేయట్లేదా? నువ్వు నీ బిడ్డతో ఏకీభవించుట ద్వారా దుష్టత్వానికి మీరిద్దరూ కలిసి దేవునిని హర్ట్ చేయట్లేదా? దేవుని ప్రణాళికను చిదిమి వేయడం లేదా? మనము బిల్డ్ చేసేవారుగా ఉండవలసిన మనము కొలాప్స్ చేసేవారుగా ఉంటే ఎలాగండి? ఎన్ని మారులు దేవుని యొక్క ఆ ప్రణాళికను చిదిమి వేసేవారిలాగా మనం ఉంటున్నాము మన యొక్క స్వభావాలను బట్టి. ఏమ్మా నీ స్వభావాలు ఇంకా మార్చుకోలేవా? ఇంకా నిన్ను నీవు కంప్లీట్గా దేవునికి సరెండర్ అవ్వలేవా? అదే ఈ లోకంలో మనం జీవించేది ఫ్యూ డేస్, దేవుని దృష్టిలో ఫ్యూ అవర్స్. మన జీవితం గడ్డి పువ్వుతో పోల్చబడింది. మన జీవితము నీటి బుడగతో పోల్చబడింది. నీటికి బుడగ చేసి పువ్వును ఊదిన తర్వాత అలా పట్టుకుందామని వెళ్ళే లోపే అది ఆరిపోతుంది. దట్ ఈస్ వాట్ అవర్ లైఫ్ ఈజ్ ఆన్ దిస్ ఎర్త్.
దానికోసమే ఎందుకండి ఇంత ఆరాటము, ఇన్ని డ్రీమ్స్ నీకు? యెఫ్తా కుమార్తె ట్రూత్ని అవగాహన చేసుకుంది. అందుకనే తనేం చేసిందంటే, తండ్రి కూడా తను దేవునిలో నుండి తొలగిపోకుండా, తండ్రి ఎక్కడన్నా రాంగ్ డెసిషన్ తీసుకుంటాడేమో అని తను ఒక స్టెప్ ముందుకు వచ్చేసి, నాన్న నువ్వు దేవునితో ఏమి ప్రతిష్ఠించుకున్నావు అది చేసేసాయి అని సరెండర్ అయిపోయింది. అలాంటి కుమార్తెగా బ్రతుకు, అలాంటి కుమారుడిగా బ్రతుకు. నీకు దేవుడు ఇచ్చిన బిడ్డలను అంత శ్రేష్ఠులుగా తయారు చేయి. అబ్బా, అలా గనక మనము మన బిడ్డలు తయారు చేయబడి ఉన్నట్లయితే, అది పరలోకంలోకి వెళ్ళాక కాదండి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఆ ఛాన్స్ దొరుకుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఆ ఛాన్స్ దొరుకుతుంది. ఆ ఛాన్స్ని మిస్ చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్ని మిస్ చేసుకుంటే పరలోకములో అందరి ముందు నిన్ను సన్మానము చేసే రోజుని నువ్వు పోగొట్టుకుంటావు. అది ఇంకెవరికో దక్కుద్ది. అప్పుడు అయ్యో నువ్వు బాధపడినా చెయ్యి అనుకో, నెత్తి కొట్టుకో. కొంతమందికి ఇలా అంటాం అలవాటు, కొంతమందికి ఇలా అంటాం అలవాటు కదా. నువ్వు అప్పుడు ఎన్ని ఆశాలన్నా వెయ్యి, నీకు మళ్ళీ ఆ ఛాన్స్ వస్తుందా అండి? ఆ ఛాన్స్ మరలా తిరిగి మనకి రాదు. కాబట్టి గాడ్ ఈస్ గివింగ్ us so many opportunities to proclaim him or to live for him. ఆయన చూపించే ఆ యొక్క ఛాన్సెస్ దేవుడు మనకిస్తూ ఉంటే వీఆర్ మిస్సింగ్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోనండి. ఇక్కడ యెఫ్తా కుమార్తె ఆ ఛాన్స్ని మిస్ చేసుకోలేదు. బట్ షీ ఆస్క్ ఫర్ వన్ రిక్వెస్ట్. ఏమని అడిగిందంటే, నాన్న నాకు 2 నెలల టైం ఇవ్వా, నా కన్యత్వం గురించి నేనేం చేయాలనుకుంటున్నాను, ప్రలాపి. ఎక్కడైనా తప్పిపోయానేమో, ఇంకా ఎక్కడైనా మనసులో తలంపుల్లో, ఆశల్లో, కోర్కెలలో ఎక్కడైనా తప్పిపోయానేమో, దేవునికి నువ్వు నన్ను అర్పించే ముందు నేను కంప్లీట్గా క్లెన్స్ చేసుకుంటాను, నన్ను నేను శుద్ధీకరించుకుంటాను. 2 months టైం ఇవ్వా డాడీ అని అడిగితే, నేను నా చలికత్తెలు వెళ్ళి ప్రార్థన. ఈ దినాలలో నీ కన్యత్వం గురించి ప్రలాపించే కూతుళ్ళు నీకున్నారా? వారి కన్యత్వం గురించి అంత కన్సర్న్ కలిగిన కొడుకులుగా మీరున్నారా అండి? ఒక్కసారి ఆలోచించండి. యు నెవర్ బాదర్ టు లూజ్ యువర్ క్యారెక్టర్ కదా. ఈ రోజుల్లో క్యారెక్టర్ని పాడు చేసుకోవడానికి భయపడే పిల్లలు ఎవరూ లేరు. ఏ తల్లిదండ్రులు వారి బిడ్డల్ని అలా పెంచలేకపోతూ ఉన్నారు. బికాజ్ యువర్ ప్రయారిటీస్ ఆర్ సంథింగ్ ఎల్స్. నీ బిడ్డలు బాగా చదువుకోవాలి, నీ బిడ్డలు ఇంజనీర్లో డాక్టర్లు అవ్వాలి, నీ బిడ్డలు బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, నీ బిడ్డలు ఉన్నతమైన ఉద్యోగస్తులుగా ఉండాలి, మంచి మంచి కారుల్లో తిరగాలి. ఎవరు చూసినా ఆహా ఏంటండి నీకు, నీ పిల్లలకి సూపర్ కదా అని అనాలి అనే డిజైరే ఉంది యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఫాదర్గా. కానీ నా బిడ్డ కన్యత్వము జాగ్రత్తగా ఉండాలి. ఏ పురుషుడు, ఏ స్త్రీ నా బిడ్డలను తాకకుండా నేను పెంచాలి. ఏ బూత్ మాట నా బిడ్డలకు రాకుండా నేను పెంచాలి. ఏ సినిమా మాట నా బిడ్డల నోట రాకుండా నేను పెంచాలి. ఈ రోజుల్లో మొన్న ఏదో క్లాస్ అండి, చిన్న పిల్లోడు 3rd క్లాస్ అనుకుంటా. మన పేరెంట్స్ ఏదో ఇష్యూ అయితే టీచర్ కొట్టింది. 4th స్టాండర్డ్ బాయ్ టీచర్ కొట్టిందండి. ఇక్కడ కొంచెం దెబ్బ తగిలింది. యాక్చువల్గా టీచర్ చేసుకోకూడదు, కానీ వాడు యొక్క ఆ ఫింగర్స్ అయ్యో ఒక ఫింగర్ చూపించాడంట. చూపించి 4th క్లాస్ బాయ్ ఒక చెడ్డ మాట, ఆ ఫింగర్ మీనింగ్ కూడా డిఫరెంట్ అంట. ఆమెకి ఆ విషయం తెలిసి ఒక దెబ్బ వేసింది. పేరెంట్స్ 4 కలిసి వచ్చారు. అని ఒక చిన్న దెబ్బేశారు అని వాళ్ళు బాధపడుతున్నారే తప్ప, ఇంత చిన్న వయసులో నా కొడుకు సెక్షువల్కి సంబంధించిన ఒక ఫింగర్ని చూపించాడు అనే బాధ ఆ పేరెంట్స్లో కనబడకపోతే ఎంత బాధ ఉంటుందండి. నా వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ మై డియర్ పేరెంట్స్? ఎంత గ్రేట్ స్కూల్లో చదివించామా మన పిల్లల్ని అనేది నీకు కావాలిగా తప్ప, ఆ స్కూల్లో ఎలాంటి మిస్బిహేవియర్ అనేది, లేకపోతే ఎంత డర్టీ హ్యాబిట్స్ వాళ్ళు నేర్చుకుంటున్నారు అనేది యు నెవర్ కన్సర్న్ కదా, యు నెవర్ బోదర్డ్ కదా. దేవుని యొక్క వాక్యము ఏమైపోతుందండి?
పరిశుద్ధాత్మకు మనము స్థలం ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మ నీకు బోధించడం లేదా? పరిశుద్ధాత్మ లోకమునకు వేరై ఉండాలి అని నీకు చెప్పడం లేదా? నీ బిడ్డల కొరకు ప్రార్థించే వారు ఉన్నారా? కనీసము కన్నీటితో 1 గంట ప్రార్థిస్తావా? నీ బిడ్డల చుట్టూ ప్రార్థన ప్రాకారాలు వేసే తల్లి తండ్రి ఉన్నారా ఈ దినాలలో? యు ఆర్ ఆల్సో బిజీ ఇన్ దిస్ వరల్డ్. మనీ 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 మనీ, ఫేమ్, ఇంకా మనీ, ఫేమ్, ఇవే నీ దృష్టిలో. ఇంకొకటి అక్కర్లేదు నీకు. నేను చిన్నప్పుడు వింటూ ఉండేదాన్ని, కొంతమంది మనుషులు దే ఓన్లీ లుక్ ఫార్వర్డ్ మనీ. వాళ్ళు ఫ్యామిలీగా ఉన్నా కానీ వాళ్ళు మనీ సంపాదించే విధానం ఎలా ఉంటుందంటే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ దే అగ్రీ ఫర్ దాట్, సమ్హౌ దే నీడ్ మనీ ఈవెన్ దే కెన్ సోల్ దేర్ బాడీ. భర్తలకి కూడా అది అభ్యంతరం కాదట. ఎంత విచిత్రమైన, ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను నేను ఈ మాట. ఎంత విచిత్రమైన లోకములో మనము బ్రతుకుతున్నాము. డబ్బు కోసం ఏదైనా చేస్తావా? డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకుంటావా? డబ్బు కోసం నీ విలువలన్నీ కాళ్ళ రాసేస్తావా? ఒక పేరు కోసం, ఒక ప్రఖ్యాతి కోసం నీ బిడ్డల యొక్క క్యారెక్టర్ పోతూ ఉన్నా యు డోంట్ బోదరా? తల్లివేనా నువ్వు? తండ్రివేనా? ఐఎమ్ సారీ, కొంచెం రూడ్గా వస్తుందేమో. మిమ్మల్ని ఎవరన్నా కష్టపెడుతున్నానేమో. ఐ వాంట్ టు స్పీక్ సాఫ్ట్, బట్ అది వెళ్ళిపోతుంది ఆ ఫ్లోలో. ఐఎమ్ సారీ. బిడ్డల్ని ఎలా పెంచుతున్నామండి? నేనైతే మా పిల్లల కోసం, నా చెల్లెళ్ళ పిల్లలు, నా తమ్ముడు పిల్లలు, మా పిల్లల కోసం నేనైతే అలా ఒక్కొక్కసారి నడుస్తూ కూడా కళ్ళం నీళ్ళు కార్చేస్తూ ఉంటాను. ప్రభా, మా ఇంట్లో మేము 5 ఆడపిల్లలం, మేము 5 మాట్లాడుకుంటుంటాం. చిన్ని, నీ క్యారెక్టర్ ఎప్పుడన్నా పోయిందా? నిన్ను ఎవరన్నా ముట్టారా? నిన్ను ఎవరన్నా కెలికేరా? నీకేమన్నా ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయా? మా మమ్మీ మాకు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో మాకు నేర్పించింది. అలానే నేర్చుకున్నాం, అలానే ప్రార్థించాం. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ పాప 2 నెలలు, యెఫ్తా కుమార్తె 2 నెలలు తన కన్యత్వం గురించి ప్రలాపించుకుంది. చూసారా? మేము యవ్వనంలోకి వెళ్తూ ఉన్నప్పటి నుండి మా తల్లిదండ్రులు అలా ప్రలాపించుకోవడం మాకు నేర్పించారు. అమ్మయ్య, మొత్తానికి ఎవ్వరము క్యారెక్టర్ పోకుండా కాపాడుకునే ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. అమ్మో, ఇప్పుడు జనరేషన్ భయంకరంగా ఉంది. మన పిల్లలు ఎలా ఉంటారో అయ్యా, అలాంటిది ఏదైనా జరిగితే మేమైతే తట్టుకోలేమయ్యా. ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఎంతోమంది ఆడపిల్లలు వచ్చి వారి జీవితాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు గుండె పిండేస్తూ ఉంటుంది. అయ్యా, మా బిడ్డల్ని అట్లా అవనివద్దయ్యా అని ఎన్ని మారులు ఏడుస్తూ ఉంటాను. మాకేమొద్దయ్యా, విలువలు ఉంటే చాలయ్యా. మాకు ఆస్తి వద్దయ్యా, అంతస్తు వద్దయ్యా, పేరు వద్దయ్యా, ప్రఖ్యాతి వద్దయ్యా, మాకేమి వద్దయ్యా, విలువలు మాత్రం కాపాడుకుంటే చాలయ్యా అని మేము ఏడుస్తూ ఉంటాము. అదే మా బిడ్డలకి మేము టీచ్ చేస్తున్నాము. దయచేసి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బిడ్డలకు కూడా యెఫ్తా కుమార్తెకు యెఫ్తా ఇచ్చిన ఆ విలువలే నువ్వు ఇస్తే బాగుంటుంది. ఆ తండ్రి అన్నా వెనక్కి తీస్తాడేమో కానీ ఆ బిడ్డ తండ్రికి మించిన తనయురాలుగా కనబడుతూ ఉంది. అలా మన బిడ్డల్ని మనం పెంచుకోవాలి. నేను కూడా ప్రభువుని అదే అడిగా. నాకు ఒకే ఒక బిడ్డనిచ్చావయ్యా, మగపిల్లలు లేరు, ఇంకా ఆడపిల్లలు లేరు, ఇంకా పుట్టే ఛాన్సే లేకుండా చేశావు. ఈ ఒక్క బిడ్డ గురించి నేను అడిగేది ఏంటి అంటే, నా బిడ్డ నేను భక్తి చేస్తున్నాను, నేను చేసిన పొరపాట్లు కూడా నా బిడ్డ చేయకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా నిన్నే ప్రేమిస్తూ, నీతోనే ముడి వేసుకొని, నీతోనే పెన వేసుకొని, నీ కొరకే బ్రతికే బిడ్డనే నాకు ఇవ్వు చాలు అని అడిగా నేను. ఆనాడు అదే సమర్పణ, ఈనాడు అదే సమర్పణ. ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్.
నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు. ఇలాంటి యెఫ్తా అలాంటి వాళ్ళే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అలాంటి ప్రార్థన చేయడం అనేది జరిగింది. అబ్రహాము లాంటి వారిని, భక్తులైనటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, యోసేపు లాంటి వారిని, ఇలాంటి వారందరినీ తీసుకొని అలా బ్రతకడానికి, మా బిడ్డలను అలా పెంచడానికి ప్రయాసపడుతూ ఉన్నాము. మరి మీరు కూడా సంఘముగా మరి ప్రభువు మిమ్మల్ని అందరినీ మాకిచ్చిన బిడ్డలు కనుక మీరు అలా బ్రతకాలని, మీ బిడ్డలను కూడా మీరు అలా పెంచాలని నేను వినయంగా మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. లోక పోకడలో మీరు వెళ్ళొద్దు, మీ బిడ్డల్ని వెళ్ళనివ్వద్దు అని నేను మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. 2 నెలలు కన్యత్వం కొరకు ప్రలాపించుకోవడానికి సెలవు అయ్యింది. ప్రలాపించుకుంది, ప్రార్థించుకుంది, పరిశీలన చేసుకుంది. నువ్వెప్పుడైనా 2 నెలలు నీవు ప్యూరిఫికేషన్ కోసం 2 నెలలు దేవుని మందిరంలోని పడి ప్రార్థన చేసుకున్న దినాలు ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? అన్ని భారాల్ని ప్రక్కన పెట్టి 2 నెలలు కూర్చొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? చేయొచ్చు కదా. దానికంటే ఇంపార్టెంట్ అయింది ఏ లోకంలో ఏదైనా ఉందా అండి? లేదు కదా. వై డోంట్ యు ప్రే? నీకేదో ప్రమోషన్ ఇస్తారన్నారు అనుకోండి, ఆ ప్రమోషన్ కోసము, ఆ ప్రమోషన్లో నీకు ఒక 50,000 జీతం ఎక్కువ వస్తుంది అనుకోండి. ఎక్కువ వస్తుంది అన్నప్పుడు, కానీ నువ్వు నీ ఫ్యామిలీ అంతా ఇక్కడుంది బెంగళూరులో, నీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, ఆల్రెడీ ఎన్నో లక్షలు పెట్టి స్కూల్లో పెట్టావు, కానీ నువ్వు ఏ ఢిల్లీనో, ఏ ముంబయో, ఏ దుబాయో ఎక్కడికో వెళ్ళాలి 1 సంవత్సరం పాటు. నీ భార్యని నీ బిడ్డల్ని ఇక్కడే వదలాలి, లేకపోతే నీ భర్తని బిడ్డల్ని ఇక్కడే వదలాలి, నువ్వు వెళ్ళాలి. ఎంతమంది వదులుకుంటారు? ఐ డోంట్ థింక్ సో. 1 సంవత్సరం కన్ను మూసుకుంటే 1 సంవత్సరం అయిపోద్ది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒక సర్వెంట్ని పెట్టుకోండి, లేకపోతే నేను మా పేరెంట్స్నో మా సిస్టర్స్నో ఎవరినో ఒకటి తెచ్చుకొని ఉంటాను, యూ డోంట్ బోదర్ అబౌట్ ఇట్, 1 సంవత్సరమే కదా వెళ్ళు అని ప్రేరేపిస్తారే తప్ప వెళ్ళొద్దండి నువ్వే నాకు కావాలి అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. నువ్వు స్పిరిచువల్గా ఒక ప్రమోషన్ ఇస్తున్నాడు దేవుడు. 2 నెలలు సెలవు పెట్టి మందిరంలో కూర్చొని నీ యొక్క ఆ స్వభావాలన్నిటికీ, నీ నేచర్ని పోగొట్టుకోవడం కొరకు నువ్వు ప్రార్థించడానికి ఎందుకు వెనకం చేస్తావు? అది సంవత్సరానికి నెలకి 50,000 కంటే ఎక్కువ కాదా? కానీ మన అండర్స్టాండింగ్స్ అలా లేవు కదా. దయచేసి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఇంకొక చక్కని ఈ పాపలో, యెఫ్తా కుమార్తెలో, ఆమె తండ్రిని నిందించలేదు. చాలామంది బిడ్డలు వాళ్ళ పేరెంట్స్ని నిందించే వాళ్ళుగా ఉంటారు. యు బ్లేమ్ యువర్ పేరెంట్స్. నాకు తెలుసు అమ్మా, నువ్వు నాకు బిడ్డలు లేరని నాకు ఒక కుమార్తెనిస్తే, ఒక కుమారుడిని ఇస్తే దేవునికి ఇచ్చేస్తాను అనుకున్నానమ్మా. అప్పుడు నువ్వు పుట్టావు, నువ్వు దేవుని సేవ చేయాలంటే నువ్వు అట్లా ఎందుకు మొక్కుకున్నావు అని నిందించే తల్లిదండ్రులు నేను చాలా మందిని చూశాను. నువ్వు నిందించేస్తావు. కానీ ఇక్కడ యెఫ్తా కుమార్తె అలా నిందించలేదండి. అలానే మనము కూడా నిందించని వారిగా మనం ఉండాలి. నీ భర్త దేవుని కొరకు ముందుకు వెళ్తే నిందించే భార్యగా ఉండొద్దు నువ్వు. నీ భార్య దేవుని కొరకు అడుగులు ముందుకు వేస్తుంటే నిందించే భర్తగా ఉండొద్దు నువ్వు. నిందించే బిడ్డలుగా మీరు ఉండకూడదు. నింద వేయడము అనేది అది చాలా దేవుని పనికి అడ్డైపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ యెఫ్తా కుమార్తెలో ఒక మంచి లక్షణం ఏంటంటే ఆమె నిందేయలేదు. అంతేకాదు, తన తండ్రిని ఏం చేసింది? ప్రోత్సహించింది. ఈ దినాలలో ప్రోత్సహించేవారు చాలా అరుదుగా కనపడరు. కొంతమంది గోడ మీద పిల్లి మాటంలో ఉంటారు, అటు నిందించరు, ఇటు ప్రోత్సహించరు. అలాంటి స్థితి కూడా మంచిది కాదు. ప్రోత్సాహపరిచే భార్యగా, ప్రోత్సాహపరిచే భర్తగా, ప్రోత్సాహపరిచే తల్లిదండ్రులుగా, ప్రోత్సాహపరిచే కుమార్తెలుగా, కుమారులుగా ఉండడము మనం యెఫ్తా కుమార్తెలో మనం చూడగలుగుతాం. కాబట్టి
ప్రోత్సాహపరిచింది. అలానే కాదు, తన తండ్రి చేసిన నిబంధనను తను నెరవేర్చింది. చాలామంది నెరవేర్పు జరిగే వరకు అడుగులు ముందుకు వేయరు, దే స్టాప్ ఇన్ ద మిడిల్. మనకి చాలా అలవాటు ఏదైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపేయటం. ప్రతిదీ అంతే. ఒక పని ప్రారంభించి మనం కూడా చూడండి, కొన్ని స్టార్ట్ చేస్తాము, మధ్యలో ఆపేస్తాం. ఆన్లైన్ ప్రేయర్కి తప్పకుండా వస్తామంటారు, ఆపేస్తారు మధ్యలో. లేకపోతే ఈవినింగ్ అందరూ ఖాళీగా ఉంటారు. ఎంత ఉందండి బెంగళూరు పట్టణము, కర్ణాటకలో దేవుడు LAF ద్వారా BJMC మనల్ని ఇక్కడ స్టార్ట్ చేస్తే మీరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళిపోయి ఒక్కొక్క కుటుంబాన్ని పట్టుకొని అక్కడ ఒక్కొక్క సెంటర్ మనం స్టార్ట్ చేయకూడదా? No, we don't want to struggle. We don't want to take any pain. దేవునికి సమర్పించుకోవడం మీకు ఇష్టం ఉండదు, అందుకని ఏ పెయిన్ తీసుకోరు. ఆరామ్సే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి హాయిగా బిర్యానీయో లేకపోతే ఏదో సాయంత్రం ఆర్డర్ చేసుకొని, డబ్బులు ఉన్నాయి కదా, దేవుడు బ్లెస్ చేసాడు కదా, చక్కగా తినేసేసి ఆరామ్సే పడుకోవాలి, లేకపోతే ఎంజాయ్ చేయాలి. ఇంకా దేవుళ్ళలో ఉండి కూడా సినిమాలు చూసేవాళ్ళు సినిమాలకు వెళ్తారు, ఇంట్లో పెద్ద టీవీ పెట్టుకొని అక్కడ సినిమా వేసుకొని చూస్తున్నారు, అయిపోతుంది. ఈజ్ దట్ గాడ్స్ డే? ఈజ్ దట్ గాడ్లీ లైఫ్? How can be a model mother or father to your children? ఎలాగా ఎఫ్తా కుమార్తెలు తయారవుతారు మన సంఘంలో నుండి, మన సహవాసములో నుండి? What kind of model life you are giving to your children? They look at you only worldly mother, look at you worldly father. There is no much difference from the spirituality and from the world. సో వాళ్ళు కూడా అలానే పెరిగిపోతూ ఉంటారు. ఇలాంటి ఎఫ్తా కుమార్తెలు మన సంఘంలో నుంచి బయటికి ఎలా వస్తారు? దేవుని రాజ్యము ఎలా కట్టబడుతుంది? ఆత్మల సంపాదన ఎలా జరుగుతుంది? నశించిపోతూ ఉంటే నీవు ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె ఆ 2 నెలలు కంప్లీట్ చేసుకొని షీ కేమ్ బ్యాక్. తను వచ్చిన తర్వాత మనం అక్కడ చూసినట్లయితే 39 ఆ 2 నెలల అనంతము ఆమె తన తండ్రి ఎద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. అక్కడ దేవుడు ఎప్పుడూ కూడా ఒక మనిషిని దహన బలిగా అర్పించడం ఎప్పుడు నేర్పించలా, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ. మనకి దాన్ని ఆయన ఖండించినట్లుగా మనకి లేవికాండము 21:5 మనం చూస్తాం. మెలెకుకు బలి అర్పించడముకు ఆయన ఏం చేశారంటే అక్కడ ఖండించారు. ఓకే, అలానే ఇర్మియా 7:31, 19:5, 32:35 చూస్తే అక్కడ బయలుకు ఒక హ్యూమన్ని అర్పించడము అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆయన శిక్షించినట్లుగా లేకపోతే ఆయన ఖండించినట్లుగా మనకి కనబడుతూ ఉంది. సో ఇక్కడ ఈయన చేసుకున్న మొక్కుబడి ప్రకారము ఆమెను బలి ఇచ్చారు అని ఉంది. ఇప్పుడు ఇస్సాకును బలి ఇచ్చారు అని ఉంది, కానీ బలి ఇచ్చారా అంటే దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ టు లార్డ్. అది చనిపోవడం కాదు, కానీ తర్వాత మరి అక్కడున్న కామెంటరీస్లో ఆటల్లో ఉన్నది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ప్రతిదానికి. బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సిన దాని ప్రకారం మనము ఒక యాంగిల్లోకి పోదాం, అదర్ యాంగిల్ వదిలేసేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత ఆమె ఏ పురుషుణ్ణి ఎరగలేదు. బలి అర్పణ తర్వాత మాట్లాడే మాట ఏంటంటే ఆమె ఏ పురుషుని ఎరగనే లేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆమె వివాహము చేసుకోకుండా ఆమె ఎప్పుడూ పవిత్రంగానే జీవితాంతము దేవునికి సమర్పణ చేయబడిన వ్యక్తిగా, దేవుని కొరకే బ్రతికిన వ్యక్తిగా నిలబడింది అనే అర్థాన్ని ఇస్తుంది అనేది ఒక వర్షన్. సో అలా చూసుకున్నట్లయితే అలానే దేవుడు మనల్ని కంప్లీట్గా ఏదో ఆయన కోసము బలి అర్పణ ఇమ్మని అడగట్ల. మనల్ని మనం అర్పణ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ విల్. నీ విల్ని గివప్ చేసి యూ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. పరిశుద్ధంగా ఎల్లప్పుడూ దేవుని కొరకే బ్రతకగలిగిన ఉన్నతమైన ఆత్మీయతలోనికి మనం రావాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ఆమె అసంతృప్తిగా ఈ లోకపరమైనటువంటి వివాహం చేసుకోకపోతే అప్పట్లో చాలా అది ఒక రకమైనటువంటి నింద, మనిషికి కూడా అసంతృప్తి. కానీ ఆమె దేవుని ఇష్టం చేయడం కొరకు, తండ్రి యొక్క సమర్పణను తను అర్పించుకోవడం కొరకు, నెరవేర్చడం కొరకు తను అసంతృప్తికరమైన జీవితంలో వరల్డ్లీగా, బట్ ఆమె ఎప్పుడు అసంతృప్తిగా లేదు. ఎందుకంటే షీ హ్యాస్ ఎ సాటిస్ఫాక్షన్, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను అని. అట్లానే ఆమె పిల్లల్ని కనకపోవడం కూడా అది చాలా ఇది. అలాంటి వారిని అసలు గుర్తించరట ఆ యొక్క సమాజంలో. ఆమె గుర్తింపు కోరుకోలేదు. ఆ సంతానము కంటిన్యూ అవ్వాలి. చాలామందికి మనకుంటుంది, మోపిలోడు పుట్టాలి, అమ్మో మన ఇంటి పేరు అది ఏమవ్వాలి, కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ మనము కంటిన్యూ అవ్వడం కాదండి, మన ఇంటి పేరు కంటిన్యూ అవ్వడం కాదండి, ఇక్కడ మన డిజైర్స్ కంటిన్యూ అవ్వడం కాదండి. వీటన్నిటినీ సాక్రిఫైస్ చేసింది యెఫ్తా కుమార్తె. ఈ దినాలలో నువ్వు కూడా వీటన్నిటినీ సాక్రిఫైస్ చేసి కంప్లీట్గా యెఫ్తా కుమార్తెలాగా నీవు దేవునికి సమర్పించుకుంటావా? నా సమయం అయిపోయింది. దయచేసి ఇంకా ముందు కంప్లీట్ చేయాలనుకున్నాను, బట్ వాట్ ఐ వాంట్ టు సే, వాట్ గాడ్ స్పోక్ టు మీ, ఐ వాంట్ టు స్పీక్ టు యూ టుడే. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. మనము యెఫ్తా కంటే బెటర్గా ఉన్న యెఫ్తా కుమార్తెలాగా మనముంటూ మన బిడ్డల్ని అలా పెంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి మేరకు దేవుడు మనలందరినీ దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేస్తారా? నిజముగా యెఫ్తా కుమార్తెలాగా నీ బిడ్డను పెంచాలనుకుంటున్నావా? యెఫ్తాలాగా నువ్వు చేసుకున్న నిబంధన మేరకు నిలబడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అనుకుంటున్నావా? అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి అని, అలాంటి ఆత్మీయ కుమార్తెలుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉండగా, అటు మేరకు ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. సురేష్ వచ్చి మనల్ని